హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఈ సెషన్లో మనం జాగ్రఫీ సబ్జెక్టుకు సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అది ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, లేదా డిఎస్సి కావచ్చు, లేక ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, లేదా ఇతర రైల్వేలు, బ్యాంకులు మరియు ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్ కావచ్చు. అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి అయినా జాగ్రఫీ సబ్జెక్టులో నుండి వచ్చినటువంటి ప్రీవియస్ ప్రశ్నలను మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ గత సెషన్లో మనం కొన్ని బిట్లను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ సెషన్లో జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలను, వాటి యొక్క విశ్లేషణను చూద్దాం. మొదటి ప్రశ్న, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్రింది ప్రకటనను పరిశీలించండి. ద గోల్డెన్ క్వాడ్రిలేటరల్ కనెక్ట్స్ ఢిల్లీ, ముంబై, చెన్నై అండ్ కోల్కతా. గోల్డెన్ క్వాడ్రిలేటరల్, దీన్ని స్వర్ణ చతుర్భుజి అంటారు తెలుగులో. స్వర్ణ చతుర్భుజి ఢిల్లీ, ముంబై, చెన్నై మరియు కోల్కతాలను కలుపుతుంది. భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత రవాణా రంగం మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రధానమైన అంశం కాబట్టి. ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ముందుగా ఆ ప్రాంతానికి వెళ్ళటానికి రోడ్డు మార్గాలు కానీ, రైలు మార్గాలు కానీ, లేదా ఇతర మార్గాలు కావాలంటే రవాణా అనేది బాగా అభివృద్ధి జరగాలి. ఎక్కడైతే రవాణా మార్గం బాగా ఉంటుందో అక్కడ అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన భారతదేశంలో మొట్టమొదటగా ఉన్నటువంటి ప్రధాన నగరాలైనటువంటి, అంటే మెట్రోపాలిటన్ నగరాలైనటువంటి మొదట్లో అవి ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీలను కలుపుతూ మనకి స్వర్ణ చతుర్భుజ మార్గాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏంటంటే అది ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై. సో ఈ విధంగా చెన్నై నుంచి ముంబై, ముంబై నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి కోల్కతా, కోల్కతా నుంచి చెన్నై. ఇది ఆకారం ఏ ఆకారం వచ్చిందండి? చతుర్భుజం ఆకారం వచ్చింది. ఆల్రెడీ ఈ నగరాలు కలుపుతూ రోడ్డు మార్గాలు ఉన్నాయి, 2 లైన్ల రోడ్డు మార్గాలు ఉన్నాయి. ఈ 2 లైన్ల రోడ్డు మార్గాన్ని 4 లైన్లుగా చేస్తూ ఈ యొక్క 4 నగరాలు కలపాలనేటువంటి బృహత్ పథకంతో వచ్చిందే ఈ స్వర్ణ చతుర్భుజి రోడ్డు మార్గం. సో కాబట్టి స్వర్ణ చతుర్భుజి ఢిల్లీ, ముంబై, చెన్నై మరియు కోల్కతాను కలుపుతుందంటే రైట్, ఇది కరెక్టే. ఇక సెకండ్ వన్, బి, ద కోంకన్ రైల్వే రన్స్ ప్యారలల్ టు ద అరేబియన్ సీ. కోంకన్ రైలు అరేబియా సముద్ర తీరానికి సమాంతరంగా విస్తరించి ఉంది. అంతే కదండి. కోంకన్ రైల్వేలు అంటే ఏంటండి? ఇక్కడ చూసుకుంటే కనుక మనం చెప్పుకున్నాం, నిన్న జాగ్రఫీ బిట్లు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీర ప్రాంతాలకు ఉన్నటువంటి పేర్లు చెప్పుకున్నాం. మహారాష్ట్ర, గోవా తీర ప్రాంతంలో ఉన్నటువంటి తీర ప్రాంతానికి కోంకణ తీరము అంటారని. సో కాబట్టి ఈ కోంకన్ తీరంలో ఏర్పాటు చేసినటువంటి మొదటి ప్రైవేట్ రైలు మార్గం ఆ రోజుల్లో. సో ఈ కోంకన్ రైలు ప్రాజెక్టు ఈ యొక్క అరేబియా సముద్రానికి తీర ప్రాంతానికి సమాంతరంగా ఉందన్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే, బి కూడా రైట్. ఇక సి, నేషనల్ వాటర్వే 1 లొకేట్స్ ఆన్ గంగా రివర్ ఫ్రమ్ అలహాబాద్ టు హాల్దియా. జాతీయ జలమార్గం 1 అలహాబాద్ నుండి హాల్దియా వరకు గంగా నదిపై ఉంది. ఎస్, ఇది కూడా కరెక్టే. భారతదేశంలో మొట్టమొదటి జాతీయం చేసినటువంటి జలమార్గం ఈ యొక్క గంగా నదిపైనే జరగటం జరిగింది. అదే నేషనల్ వాటర్వే 1, జాతీయ జలమార్గం 1. ఇది గంగా నది మీద మనకి అలహాబాద్ నుండి హాల్దియా వరకు, అంటే ఉత్తరప్రదేశ్ నుంచి మనకి పశ్చిమ బెంగాల్ వరకు, ఇది అలహాబాద్ నుండి హాల్దియా వరకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే మన దేశంలో అతి పొడవైనటువంటి జాతీయ జలమార్గం కూడా, కాబట్టి ఇది కూడా రైటే. ఇక నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇండియాస్ లాంగెస్ట్ రైల్ టన్నెల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద సిక్కిం ఆన్ హిమాలయాస్. సో ఈ విధంగా భారతదేశంలో అతి పొడవైనటువంటి రైలు సొరంగం సిక్కిం రాష్ట్రంలో హిమాలయాలలో ఉంది. ఇది తప్పు. ఎందుకని? మన దేశంలో పొడవైనటువంటి రైలు టన్నెల్ ఏదండి? ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది, బన్హీలాల్ క్వాజీకండ్ రైల్ టన్నెల్. దీన్ని పిర్పాంజల్ టన్నెల్ అని కూడా పిలుస్తారు. ఇది సుమారుగా 11.25 కిలోమీటర్ల పొడవు ఉంది. కాబట్టి ఈ యొక్క డి అనేది తప్పు. సో భారతదేశంలో అతి పొడవైన రైల్వే సొరంగం లేదా రైల్వే టన్నెల్ అనేది మనకి సిక్కిం రాష్ట్రంలో లేదు. ఎక్కడుందండి? జమ్మూ కాశ్మీర్లో మనకి పిర్పాంజల్ టన్నెల్ లేదా బనిహాల్ మరియు కాజీకుండ్
రైల్వే టన్నెల్ అని కూడా అంటారు. సో ఇది మన దేశంలో అతి పొడవైనటువంటి రైల్వే టన్నెల్. ఇది సుమారుగా 11.25 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి ఇక్కడ డి అనేది రైట్ ఆప్షన్ కాదు. కాబట్టి ఏబిసి అనేది రైట్. సో ఇక్కడ ఏబిసి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. రైస్ ఈజ్ ప్రిడామినెంట్లీ గ్రోన్ ఇన్ ఏరియాస్ విత్ యాన్యువల్ రెయిన్ఫాల్ అబోవ్ 100 సెంటీమీటర్స్. రైట్. వరిని ప్రధానంగా వార్షిక వర్షపాతం 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పండిస్తారు. రైట్. ఇది ప్రధానంగా ఉష్ణమండల పంట. దీనికి ఎక్కువగా నీటి వసతులు కావాలి, నీటి పారుదల ఉండాలి, లేదా 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఉండాలి. అప్పుడే వరిని మనం పండిస్తాం. కాబట్టి ఇది రైట్. సెకండ్ వన్ బి. గ్రౌండ్ నట్ అండ్ కాటన్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఖరీఫ్ క్రాప్స్. వేరుశెనగ మరియు పత్తి ఖరీఫ్ పంటలకు ఉదాహరణ. ఎస్, గ్రౌండ్ నట్ అండ్ కాటన్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఖరీఫ్ క్రాప్స్. కాటన్ ఈజ్ ద కమర్షియల్ క్రాప్, ఖరీఫ్ కమర్షియల్ క్రాప్. Groundnut is the oil seed. It is also commercial. But when compared to cotton, groundnut can cultivate during Rabi also. So both seasons, Kharif season and Rabi season, these two seasons are suitable for the cultivation of groundnut. But here they asked only Kharif season. Yes, Kharif season also groundnut cultivated. So that's why దిస్ వన్ ఆల్సో రైట్. అంటే వేరుశెనగ మరియు పత్తి ఖరీఫ్ పంటలకు ఉదాహరణలు. ఎస్, రెండు కూడా ఖరీఫ్ పంటలోనే సాగు చేస్తారు. అయితే వేరుశెనగను అటు రబీ కాలంలో కూడా సాగు చేస్తారు. మనకి ఇక్కడ మాత్రమే అనలేదండి. సో కాబట్టి రెండుది కూడా రైట్. నెక్స్ట్ సి. వీట్ ఈజ్ ఎ రబీ క్రాప్ అండ్ రిక్వైర్స్ కూల్ వెదర్ కండిషన్స్. ఎస్, దిస్ వన్ ఆల్సో రైట్. వీట్ ఈజ్ ఏ టెంపరేట్ ఫుడ్ క్రాప్. ఇట్ రిక్వైర్స్ cold weather conditions. That's why in India wheat is concentrated on northern India only. Why northern India? Long duration winter seasons are there. That's why wheat cultivation is confined to North India only in our country. గోధుమ రబీ కాలపు పంట మరియు దీనికి చల్లని వాతావరణ పరిస్థితులు అవసరం. ఎస్, గోధుమ పంట ప్రధానంగా సమశీతోష్ణ మండల పంట. దీనికి ఎక్కువ ఉష్ణోగ్రతలు హానికరం. కాబట్టి తక్కువ ఉష్ణోగ్రతలో ఎక్కువ శీతాకాలం ఉండేటటువంటి ఉత్తర భారతదేశంలో ఈ పంటలు ఎక్కువగా పండిస్తారు. అందుకని మన భారతదేశంలో ఎక్కువగా గోధుమ ఎక్కడ పండుతుందంటే ఉత్తర భారతదేశంలో పండుతుంది. సో సి కూడా రైట్. నెక్స్ట్ డి. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్ ఇన్ ద వరల్డ్. పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు. ఎస్, దిస్ వన్ ఆల్సో రైట్. సో ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్ ఇన్ ద వరల్డ్. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద పప్పు ధాన్యాల ఉత్పత్తిదారు. ఎస్, ఇది కూడా కరెక్టే. మరి విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్? పైన పేర్కొన్నటువంటి ప్రకటనలో ఏది సరైందంటే ఆల్ ఆఫ్ ద అబౌవ్, అన్నీ కరెక్టే. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ద గోదావరి ఈజ్ ద లాంగెస్ట్ పెనిన్సులర్ రివర్. Yes, exactly. Godavari is the longest peninsular river in India. Longest peninsular river. Which is the longest river in India? Ganga is the longest river. But Ganga is located on northern plains only. North India only. So here they ask peninsular river. So in the part of peninsular, Godavari, Krishna, Kaveri, Penna, Mahanadi, these are all the peninsular rivers. Among these peninsular rivers, which is the longest one? Godavari is the longest one. Yes. So this statement is correct. ద్వీపకల్ప నదులలో గోదావరి అతి పొడవైనది. ఎస్, ద్వీపకల్ప నదులలో గోదావరి అతి పొడవైనది. గోదావరి తర్వాత పొడవైంది ఏదండి? కృష్ణా నది. మన దేశంలో పొడవైన నది ఏదండి? గంగా నది. కానీ ఇక్కడ పెనిన్సులర్ అడిగాడు కాబట్టి, ద్వీపకల్పం అన్నాడు కాబట్టి గోదావరి రైట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ వన్. ద బ్రహ్మపుత్ర ఈజ్ నోన్ యాజ్ ద సాంగ్పో ఇన్ టిబెట్. ఎస్, ఇట్ ఈజ్ ఆల్సో రైట్. So, Brahmaputra, it originates on Tibetan near Manas Sarovar. After that, it flows eastward direction through Tibetan plateau. There, it is called Sangpo. So, that's why this statement also correct. So, బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో శాంగ్పో అని పిలుస్తారు. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో శాంగ్పో అని పిలుస్తారు. ఎస్, బ్రహ్మపుత్ర నదిని శాంగ్పో అని పిలుస్తారు. టిబెట్ భాషలో శాంగ్పో అంటే ప్యూర్ వాటర్ కంటైనింగ్ రివర్, స్వచ్ఛమైన నీటిని కలిగినటువంటి నది శాంగ్పో ఇన్ టిబెట్ భాషలో.
సో కాబట్టి ఇది కూడా రైటే. నెక్స్ట్ సి, ద గంగా ఆరిజినేట్ ఫ్రమ్ ద అమరకంటక్ ప్లాట్యూ. నో, ఇట్ ఈస్ రాంగ్. సో వేర్ గంగా ఆరిజినేట్స్? గంగా ఆరిజినేట్స్ నియర్ గంగోత్రి గ్లేషియర్. గంగా నది అమరకంటక్ పీఠభూమి నుండి ఉద్భవించింది. ఇది తప్పు. ఎందుకని? గంగా నది ఎక్కడి నుంచి ఉద్భవించిందయ్యా అంటే గంగా నది గంగోత్రి హిమానీ నదం వద్ద జన్మిస్తుంది. గంగోత్రి అనేటువంటి హిమానీ నదం వద్ద ఈ గంగా నది అలకనంద, భగీరథి అనే 2 నదులు, చిన్న నదులు కలిసి గంగా నదిగా ఏర్పడుతుంది. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. మరి అమరకంటక్ ప్లాట్యూలో ఏ నది జన్మించిందండి? అది నర్మదా నది ప్రవహిస్తుంది. నర్మదా. సో నర్మదా రివర్ ఆరిజినేట్ నియర్ అమరకంటక్ ప్లాట్యూ. కాబట్టి గంగా నది కాదు. సో దట్స్ వై సి అనేది రాంగ్. నెక్స్ట్ 4th వన్, ద మహానది ఫ్లోస్ త్రూ ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా. ఎస్, ఇట్ ఈస్ రైట్. మహానది ఛత్తీస్గఢ్ మరియు ఒడిస్సా రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఎస్, దిస్ వన్ మహానది. మరి ఈ మహానది ఎక్కడ జనిస్తుందండి? ఈ మహానది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సిహావా కొండలలో జన్మిస్తుంది. సిహావా కొండలు. సో మహానది రివర్ ఆరిజినేట్స్ నియర్ సిహావా హిల్స్ ఇన్ ఛత్తీస్గఢ్ డిస్ట్రిక్ట్. సో కాబట్టి మహానది ఛత్తీస్గఢ్ రాష్ట్రం గుండా, అంటే సిహావా కొండల్లో పుట్టి ఛత్తీస్గఢ్ రాష్ట్రం గుండా ప్రవహిస్తూ చివరికి ఒడిశా రాష్ట్రంలోకి వచ్చి ఒడిశా రాష్ట్రంలో ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. సో కాబట్టి దిస్ వన్ ఆల్సో రైట్. సో అమాంగ్ దీస్ 4 ఆప్షన్స్ ఎక్సెప్ట్ 3, రిమైనింగ్ 3 ఆర్ కరెక్ట్. సో A, B, D are correct. Here A, B, D only right option. Okay. Next 4th one. Consider the following statements. ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. First one, the Deccan Plateau is predominantly composed of basaltic rocks. Yes, exactly. So due to the composition of the basaltic rock, the Deccan Trap contains the black soil. After erosion of the basaltic rock, it converts into black soil. So that's why this statement is absolutely right. దక్కన పీఠభూమి ప్రధానంగా బసాల్టిక్ శిలలతో కూడి ఉంది. రైట్. ఇది బసాల్ట్ శిలలతోటే ఏర్పడింది. ఆ బసాల్ట్ శిలల క్రమక్షయం జరిగి నల్లరేగడి నేలలు ఏర్పడినాయి. అందుకనే మన దక్కన పీఠభూమి అంతా కూడా నల్లరేగడి నేలలతోటి విస్తరించి ఉంది. Second option, the Malwa Plateau lies to the north of the Vindhya range. Yes, exactly. Malwa Plateau, here Narmada, Tapi river is there. Above the Narmada, north of the Narmada, here Malwa Plateau is there. So, Malwa Plateau lies north of the Vindhya range. Here, Vindhya range is there, Satpura range. Vindhya and Satpura ranges are there. So, north of the Vindhya range, the Malwa Plateau is there. Next, third one, see. Chota Nagpur Plateau is famous for mineral resources. Yes, exactly. In India, Chota Nagpur Plateau is famous for mineral resources. That's why this Chota Nagpur Plateau is also called the Ruhr of India. Chota Nagpur పీఠభూమి ఖనిజ వనరులకు ప్రసిద్ధి చెందింది. చోటా నాగ్పూర్ పీఠభూమి ఖనిజ వనరులకు ప్రసిద్ధి చెందింది. సో చోటా నాగ్పూర్ పీఠభూమి ఖనిజ వనరులకు ప్రసిద్ధి చెందడంతో దీనిని రూర్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తున్నారు. అదేంటండి రూర్ అంటే ఏంటండి? రూర్ అనేది జర్మనీలో ఒక ప్రదేశం పేరు. జర్మనీలో ఆ రూర్ అనే ప్రాంతం ఖనిజాలకు ప్రసిద్ధి. ఎట్లాగైతే జర్మనీలో రూర్ అనే ప్రాంతం ఖనిజాలకు ప్రసిద్ధో అదేవిధంగా మన భారతదేశంలో ఈ చోటా నాగపూర్ పీఠభూమి ఖనిజాలకు ప్రసిద్ధి చెందడంతో మనమేమో దీనిని రూర్ ఆఫ్ ఇండియా అంటున్నాము. అంటే చోటా నాగపూర్ పీఠభూమిని రూర్ ఆఫ్ ఇండియాగా పిలుచుకుంటున్నాం. ఇజంట్ ఇట్ రైట్? నెక్స్ట్ డి, ద అరావళి హిల్స్ ఆర్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ ఫోల్డెడ్ మౌంటైన్స్ ఇన్ ఇండియా. అరావళి కొండలు దేశంలో నవీన ముడత పర్వతాల్లో ఒకటి. నో, అరావళిస్ ఆర్ ద ఓల్డెస్ట్ mountain ranges in India, the oldest hills in India. These are not young fold mountains, they are old fold mountains. That's why this statement is wrong. Aravali కొండలు అతి పురాతన, భారతదేశంలో అతి పురాతనమైన పర్వతాల్లో అరావలి పర్వతాలు ఒకటి. హిమాలయ పర్వతాల కన్నా చాలా పురాతనమైనవి. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. సో ఏబిసి ఆర్ కరెక్ట్. సో ఏబిసి ఆర్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద స్టేట్ ప్రొడ్యూసింగ్ లార్జెస్ట్ సీలింగ్ వ్యాక్స్ ఇన్ ఇండియా. సీలింగ్ వ్యాక్స్ మీన్స్ లక్క. భారతదేశంలో లక్కను అధికంగా ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రం. సీలింగ్ వ్యాక్స్, విచ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సీలింగ్ వ్యాక్స్? లక్కను అధికంగా ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, బీహార్. ఏంటిదండి?
ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సీలింగ్ వ్యాక్స్ ఈజ్ బీహార్. యాక్చువల్లీ నౌ నాట్ బీహార్, ఇట్ ఈజ్ జార్ఖండ్. ఇది ప్రీవియస్ బిట్ కావడంతో ఆ ప్రీవియస్ బిట్లో అంటే జార్ఖండ్ రాష్ట్రం, బీహార్ నుంచి జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడక పూర్వం బీహార్ రాష్ట్రం అనేవాళ్ళు. ఇప్పుడు బీహార్ రాష్ట్రం నుండి జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది కదా, అందుకని జార్ఖండ్ రాష్ట్రంలో ఈ సీలింగ్ వ్యాక్స్ లేదా లక్ అనేది ఎక్కువగా దొరుకుతుంది ఈ జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అడవుల్లో. కానీ బీహార్ కాదు, ఇక్కడ మీరు జార్ఖండ్ అని పెట్టుకుంటే రైటు. కాబట్టి అంటే ప్రీవియస్ బిట్స్ కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చాము, అది మీరు పెట్టుకుంటే. కానీ గుర్తుంచుకోవాల్సింది మనకి జార్ఖండ్. ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రంలో ఈ లక్క ఎక్కువగా దొరుకుతుంది. ఓకే, 6th క్వశ్చన్. ద స్టేట్ హ్యావింగ్ లోయెస్ట్ ఏరియా అండర్ ఫారెస్ట్. లోయెస్ట్ ఏరియా అండర్ ఫారెస్ట్, అత్యల్ప అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం. అత్యల్ప అటవీ విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రం పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. విచ్ స్టేట్ ఇన్ ఇండియా కంటైన్స్ ద హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా? హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా వచ్చేసి మధ్యప్రదేశ్. లోయెస్ట్ ఫారెస్ట్ ఏరియా వచ్చేసి హర్యానా. సో హర్యానా ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి హైయెస్ట్ పర్సంటేజ్ తీసుకుంటే మిజోరాం, లోయెస్ట్ పర్సంటేజ్ తీసుకుంటే అగైన్ హర్యానా. బోత్ హైయెస్ట్ పర్సంటేజ్ మిజోరాం, హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా మధ్యప్రదేశ్, లోయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ హర్యానా, లోయెస్ట్ ఫారెస్ట్ ఏరియా అగైన్ హర్యానా. సో హర్యానా రాష్ట్రం అత్యల్ప శాతం, సుమారుగా 3.53% వరకు, సుమారుగా 3.53% వరకు, అంటే మొత్తం భూభాగంలో అడవులు ఉన్నాయి హర్యానాలో. దాదాపుగా 1600 స్క్వేర్ కిలోమీటర్స్ అటవీ ప్రాంతం అనేది హర్యానా రాష్ట్రంలో ఉంది, అంటే అతి తక్కువగా ఉంది. దాదాపు 77,000 చదరపు కిలోమీటర్ల వరకు మధ్యప్రదేశ్లో అడవి విస్తీర్ణం అనేది అత్యధికంగా విస్తరించి ఉంది. మరి మన భారతదేశంలో తీసుకుంటే నికర అడవులు, అంటే చెట్లు, ఇతర చెట్లు కాకుండా నికరంగా తీసుకుంటే కనుక 21.3% మాత్రం అడవులు ఉన్నాయి. అదేవిధంగా ఈ చెట్లను కూడా కలుపుకుంటే, సోషల్ ఫారెస్ట్ ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా 25% వరకు అడవులు విస్తరించి ఉన్నాయి. ఇది 2023 ఫారెస్ట్ సర్వే ప్రకారం తీసినటువంటి గణాంకాలు, అంటే సుమారుగా అని చెప్పి చెప్తున్నారు. సో ఈ విధంగా భారతదేశంలో అత్యల్ప అటవీ విస్తీర్ణం ఎక్కడుందంటే హర్యానాలో ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఫ్రమ్ ద ఫాలోయింగ్ చూస్ ద రాంగ్ పెయిర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ అండ్ స్టేట్స్. నేషనల్ పార్క్స్ అండ్ స్టేట్స్ ఆల్రెడీ ఇచ్చేసాడు, నేషనల్ పార్క్స్, స్టేట్స్. ఫస్ట్ వన్ బల్పక్రమ్ నేషనల్ పార్క్. బల్పక్రమ్ నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ మేఘాలయ. ఎస్, కరెక్ట్. బల్పక్రమ్ అనేటువంటి నేషనల్ పార్కు మేఘాలయలో ఉంది, ఇది రైట్. నెక్స్ట్ డచిగామ్ నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఎస్, డచిగామ్ అనేటువంటి నేషనల్ పార్కు మన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో, జమ్మూ కాశ్మీర్ ఈ యొక్క కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ బందీపూర్ అనేటువంటి నేషనల్ పార్కు బీహార్ అంటున్నాడు. నో, ఇది రాంగ్. మరి బందీపూర్ ఎక్కడుందండి? బందీపూర్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బందీపూర్ నేషనల్ పార్కు ఏనుగులకు ప్రసిద్ధి. ఓకే, రైట్. నెక్స్ట్ నాందప అరుణాచల్ ప్రదేశ్, నామ్దప అనేటువంటి నేషనల్ పార్కు అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. సో ఇక్కడ కానిది ఏంటంటే సరి కాని జత అన్నాడు కాబట్టి ఇక్కడ 3 అనేది సరికాదు. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్. ద పీరియడ్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇన్ ఇండియా ఈజ్. భారతదేశంలో నైరుతి ఋతుపవన కాలం ఏది? సౌత్ వెస్ట్ మాన్సూన్ పీరియడ్. మనం చెప్పుకున్నాం భారతదేశ శీతోష్ణ స్థితిలో భాగంగా భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిలో సంవత్సరాన్ని నిర్దిష్టంగా 3 కాలాలుగా వర్గీకరించవచ్చు. అవి వేసవి కాలము, వర్షాకాలము, అదేవిధంగా శీతాకాలం. వేసవి కాలం అంటే మనకి సాధారణంగా మార్చి నుంచి మే వరకు ఉంటుంది. వర్షాకాలం అంటే జూన్ నుంచి నవంబర్ వరకు ఉంటుంది. ఇక శీతాకాలం అంటే డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. మళ్ళీ ఫిబ్రవరి తర్వాత మార్చి వస్తుంది, అంటే శీతాకాలం తర్వాత మళ్ళీ వేసవికాలం వస్తుంది. శీతాకాలం తర్వాత వేసవికాలం తర్వాత అంటే సంవత్సరాన్ని నిర్దిష్టంగా మనం వర్గీకరించవచ్చు. ఈ విధంగా ఈ వర్షాకాలం జూన్ నుంచి నవంబర్ వరకు ఉన్న ఈ వర్షాకాలాన్ని
తిరిగి మళ్ళీ మనం 2 కాలాలుగా వర్గీకరించవచ్చు. అవేంటండి? సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ అంటే నైరుతి ఋతుపవన కాలం, అదేవిధంగా ఈశాన్య ఋతుపవన కాలం నార్త్ ఈస్ట్ మాన్సూన్. సౌత్ వెస్ట్ మాన్సూన్స్, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. సో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటే నైరుతి ఋతుపవన కాలం, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటే ఈశాన్య ఋతుపవన కాలం. ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడండి? భారతదేశంలో నైరుతి ఋతుపవన కాలం సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అడుగుతున్నాడు. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఇక్కడ మనం తెచ్చేసాం. జూన్ నుంచి నవంబర్ వరకు మధ్యలో ఉంటుంది. దాన్ని బట్టి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ జూలై టు అక్టోబర్, సెకండ్ వన్ మే టు సెప్టెంబర్, థర్డ్ వన్ జూన్ టు అక్టోబర్, ఫోర్త్ వన్ జూన్ టు సెప్టెంబర్. మరి మన భారతదేశంలో నైరుతి ఋతుపవన కాలం ఎప్పుడు ఉంటుందండి? భారతదేశంలో నైరుతి ఋతుపవన కాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. యాక్చువల్గా మిడ్ సెప్టెంబర్ అంటారు, లేదా సెప్టెంబర్ వరకు ఉంటుంది. సెప్టెంబర్ దాటామనుకోండి ఆటోమేటిక్గా అక్టోబర్ నవంబర్. చూడండి, అక్టోబర్ నవంబర్ వచ్చేసరికి అక్టోబర్ నవంబర్, మిడ్ సెప్టెంబర్ నుంచి అక్టోబరు నవంబరు ఈ వరకు ఈ 2-2.5 నెలలు మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఉంటాయి. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య ఋతుపవనాలు ఉంటాయి. మరి ఈ జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి మన భారతదేశంలోకి ఏ విధంగా వస్తాయి చూడండి. ఇక్కడ ఈ పటం చూస్తే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, వాస్తవానికి మన భారతదేశంలోకి నైరుతి ఋతుపవనాలు మే చివరి వారం నాటికే వచ్చేస్తాయి. మే 25 ఆ ప్రాంతానికి వచ్చేస్తాయి. అయితే మే 25 నాటికి ఎక్కడికి వస్తాయి అంటే ప్రధాన భూభాగంలోకి రావు, అండమాన్ నికోబార్ దీవుల్లోకి వస్తాయి. ఆ తర్వాత జూన్ మొదటి వారంలో కేరళ తీరానికి, అదేవిధంగా జూన్ 10 నాటికి ముంబై తీరానికి, ఇక ఆ రకంగా మొత్తం చూసి జూలై 10 నాటికి భారతదేశం మొత్తం ఇవి విస్తరిస్తాయి. అంటే మే 25 నాటికి అండమాన్ నికోబార్ దీవుల తీరానికి, జూన్ మొదటి వారానికి కేరళ తీరానికి, అదేవిధంగా జూన్ 10వ తారీఖు నాటికి ముంబై తీరానికి, జూలై 15 నాటికి భారతదేశం మొత్తం ఈ యొక్క సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటే నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తాయి. ఆ తర్వాత జూలై 15 నుంచి ఆగస్టు సెప్టెంబర్ వరకు ఈ మొత్తం భారతదేశం అంతా కూడా కలయి తిరుగుతూ వర్షాన్ని ఇస్తాయి, ఒక్క కోరమాండల్ తీరానికి మినహాయించి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాలు అడిగాడు కూడా. నైరుతి ఋతుపవనాల వలన వర్షపాతం సంభవించినటువంటి ప్రాంతం ఇది మన భారతదేశంలో అంటే ఈ యొక్క కోరమాండల్ తీరం. ఎందుకనేది వర్షఛాయా ప్రాంతంలో ఉంది. ఆ కాన్సెప్ట్ అంతా ఆ బిట్ వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. ఓకే, కాబట్టి ఇక్కడ రైట్ ఆప్షన్ ఏంటంటే జూన్ సెప్టెంబర్ అనేది రైట్ ఆప్షన్. నెక్స్ట్ 9th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఈస్టర్న్ ఘాట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈస్టర్న్ ఘాట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల గురించి ఈ క్రింది ప్రకటనను పరిశీలించండి. తూర్పు కనుమలు ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లో? ఎస్, తూర్పు కనుమలు ఉన్నాయి. అయితే ఏంటో చూద్దాం. ద ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ కంటిన్యూయస్ అండ్ హయ్యర్ ఇన్ ఎలివేషన్ కంపేర్డ్ టు ద వెస్టర్న్ ఘాట్స్. అబ్సల్యూట్లీ రాంగ్. పశ్చిమ కనుమలతో పోలిస్తే తూర్పు కనుమలు నిరంతరాయంగా మరియు ఎత్తులో ఎక్కువగా ఉంటాయి. అసలుకి నిరంతరంగా ఉండవు, ఎత్తు ఎక్కువ ఉండవు పశ్చిమ కనుమలతో పోల్చుకుంటే. కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ బి. ది అరకు వ్యాలీ లైస్ విత్ ద ఈస్టర్న్ ఘాట్స్ రీజియన్. ఎస్, ఇట్ ఈస్ రైట్. అరకులోయ తూర్పు కనుమల్లో ప్రాంతం. ఈ అరకులోయ ప్రాంతంలోనే అంటే దక్షిణ భారతదేశంలో ఊటీ తర్వాత ఇటీవల కాలంలో బాగా అభివృద్ధి చెందినటువంటి వేసవి విడిది కేంద్రంగా ఈ అరకులోయ ఉంది. లంబసింగి, అరకులోయ ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో బాగా అభివృద్ధి చెందినటువంటి వేసవి విడిది కేంద్రాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది ఈ అరకులోయ అనేది మన ఆంధ్రప్రదేశ్లోనే విస్తరించింది. ఇక నెక్స్ట్, ద ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ రిచ్ ఇన్ బాక్సైట్ డిపాజిట్స్. ఎస్, ఇట్ ఈజ్ ఆల్సో రైట్. తూర్పు కనుమలు బాక్సైట్ నిక్షేపాలతో సమృద్ధిగా ఉన్నాయి. మన విశాఖపట్నం, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు, అదేవిధంగా మన్యం, పార్వతీపురం, మన్యం జిల్లా, అదేవిధంగా విజయనగరం జిల్లా, ఈ జిల్లాల్లో ఉన్నటువంటి తూర్పు కనుమల్లో ఎక్కువగా బాక్సైట్ నిల్వలు విస్తరించి ఉన్నాయి. సో బాక్సైట్ నిల్వలు, బాక్సైట్ నుంచి మనం అల్యూమినియం, బాక్సైట్ని రిఫైన్ చేస్తే అల్యూమినియం వస్తుంది. కాబట్టి ఇది రైట్. ఎస్. సో ఇక్కడ ఏ ఆప్షన్ అనేది తప్పు, బీసీ అనేది 2 కరెక్ట్. మరి చూడండి, ఇక్కడ మీరు ఈ పటం చూస్తే తెలుస్తుంది. తూర్పు కనుమలు ఈ విధంగా ఒరిస్సా రాష్ట్రం నుంచి మనకి విస్తరించి ఉంటాయి. అయితే అక్కడక్కడ గ్యాపులు, విరామాలు ఉంటాయి కాబట్టి నిరాఘాటంగా పశ్చిమ కనుమల్లాగా విస్తరించలేవు. మరి తూర్పు కనుమల్లో ఎత్తైన తీసుకుంటే కనుక జిందగడ, తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం జిందగడ అనేటువంటి శిఖరం. ఓకే, జిందగడ అనేది తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటి పర్వత శిఖరం. సో కాబట్టి ఇక్కడ బీసీ రైట్. ఇది బి అండ్ సి ఓన్లీ రైట్ ఆప్షన్స్. నెక్స్ట్ 10th క్వశ్చన్. ద రివర్ కాల్డ్ యాజ్ దిహంగ్ ఇన్ ఇండియా
భారతదేశంలో దిహంగ్ అనే పేరుతో పిలువబడుతున్న నది ఇది. దిహంగ్ అనేటువంటి పేరుతో పిలువబడుతున్నటువంటి నది. ఫస్ట్ వన్ గంగా, సెకండ్ వన్ సింధు, థర్డ్ వన్ బ్రహ్మపుత్ర, ఫోర్త్ వన్ యమున. ఈ 4 నదుల్లో దిహంగ నది అని భారతదేశంలో ఏ నదిని పిలుస్తారయ్యా అంటే మనకి బ్రహ్మపుత్ర నదిని. ఈ బ్రహ్మపుత్ర నదికి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేర్లో ఇందాకే చెప్పుకున్నాం. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమని పిలుస్తారు అంటే టిబెట్లో దీన్ని శాంగుపో అంటారు. శాంగుపో అంటే స్వచ్ఛమైన నది, శాంగుపో. అదే మన ఇండియాలో తీసుకుంటే దిహంగ్, వాస్తవానికి దిహంగ్ అనేది బ్రహ్మపుత్ర నది యొక్క ఒక ప్రధాన ఉపనది. దిహంగ్ కాబట్టి ఆ ప్రాంతంలో ఈ దిహంగ్ నది బ్రహ్మపుత్ర నదిలో కలిసే ప్రాంతంలో దిహంగ్ నది నుంచి నీటి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ బ్రహ్మపుత్ర నదిని దిహంగ్ అని పిలుస్తారు అరుణాచల్ ప్రదేశ్ ఆ ప్రాంతంలో. ఆ తర్వాత ఈ బ్రహ్మపుత్ర నదినే అస్సోంలో దీన్ని బ్రహ్మపుత్ర అని వాస్తవంగా పిలుస్తారు. ఆ తర్వాత దీన్ని జమున అంటారు. బంగ్లాదేశ్లోకి ప్రవేశించిన తర్వాత బ్రహ్మపుత్ర నదిని జమున అంటారు. ఇక బంగ్లాదేశ్లో గంగా నదిని కలుపుకుంటుంది. ఆ గంగా నదిని కలిసిన తర్వాత దీన్ని పద్మా నది అంటారు. సో పద్మ, జమున, బ్రహ్మపుత్ర, దిహంగ్, శాంగుపో ఇవన్నీ కూడా బ్రహ్మపుత్ర నదికి వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి పేర్లు. కాబట్టి దిహంగ్ నదికి ఉన్న మరొక పేరేంటే బ్రహ్మపుత్ర నది. ఓకే, సో బ్రహ్మపుత్ర నదిని దిహంగ్ నదిని కూడా పిలుస్తారు మన భారతదేశంలో. ఓకే, థ్యాంక్ యూ.